మన ప్రాణాత్మ శరీరములను సన్నిధానంలో సమర్పించుకుంటూ చేతులెత్తుదా, మన హృదయాలు దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. Praise the Lord.
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి గల నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాం. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు అందిస్తున్నటువంటి యొక్క చక్కని వాక్యము మీ అందరి జీవితాల్లో కూడా ఎంతో దీవెనకరంగా ఉందని మేము నమ్ముచున్నాము. దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవటం మాకెంతో సంతోషాన్ని కలుగచేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మీకు అందజేయటానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము మార్గము కలుగచేయు దేవుడు. అవును, మరి మార్గము మనకి ఎప్పుడు కావాలి? అక్కడ మార్గము లేనప్పుడు, అంతా కూడా మూయబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మార్గము తెరవబడాలి అని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం. మన యొక్క పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉంటే మరి అన్నీ కూడా అల్లుకుపోయినట్లు కనబడుతూ ఉంటాయి. ఎక్కడ మార్గం కనపడదు, దారి కనపడదు. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, దేవా దారి కనపడట్లేదయ్యా, ఈ పరిస్థితుల్లో నుంచి మరి దీవెనకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలో తెలియటం లేదు, మార్గమే కనపడట్లేదు, పరిస్థితులన్నీ కూడా మరి వ్యతిరేకంగా ఉన్నాయి, మూయబడినటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాం. కాబట్టి సహాయం చేయవా, మార్గం తెరవవా, మా కొరకు ఒక దారి చూపవా, ఈ కార్యం జరుగుటకు గాను మీరు మరి దారి మాకు చూపించరా అని చెప్పి ఈ విధంగా దేవుని వైపు చూసి అనేక మంది బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి బిడ్డల వివాహాల నిమిత్తం కానివ్వండి, చదువుల నిమిత్తం కానివ్వండి, అదేవిధంగా మరి వారి యొక్క జాబ్స్ విషయంలో కానివ్వండి, దేవుని వైపు చూసి దేవా నీవే మాకు సహాయం అని చెప్పి అనేక మంది దేవుని కార్యముల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఏం చేయగలమండి? మనలో మనకున్న శక్తి కానీ మనకున్న సామర్థ్యం కానీ ఏది కూడా సరిపోదు. ఏదైనా సరే ఒక కార్యం జరగాలంటే, ఒక దారి, ఒక మార్గం తెరవబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుడు మార్గం తెరవాలి, దేవుడు మార్గం కలుగ చేయాలి. దానికి దేవుడే త్రోవను కలుగ చేయాలి, అప్పుడే కార్యాలు జరగటం మనం చూస్తాం. కాబట్టి ఆయన మన దేవుడు త్రోవను, అరణ్యములో త్రోవను కలుగ చేసేటటువంటి దేవుడు. అదేవిధంగా మరి సముద్రములో త్రోవ కలుగ చేసేటటువంటి దేవుడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, సముద్రములో త్రోవ కలుగ చేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగచేయువాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడునగు యెహోవా. ప్రైజ్ ద లార్డ్. అవును, మన దేవుడు అంత సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. ఏ పని చేయటానికైనా ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. ముయ్యబడిన తలుపులు తెరవాలి అంటే ఆయనే చేయగలడు, అది ఆయనే చేయగలడు. కాబట్టి అలాంటి గొప్ప శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ కార్యాలు, ఈ అద్భుతమైన కార్యాలు మరి దేవుడు మన యొక్క జీవితంలో ఆ మార్గమును కలుగ చేయాలి అని అంటే మరి మనము ఎలా ఉండాలి అనేటటువంటిది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, మనము ముందుగా చింత అనేటటువంటిది మానుకోవాలి. మనం చింతపడుతూ కూర్చున్నట్లయితే ఏ కార్యం కూడా జరగదు. దేవుడు మన ఎదుట ఆ యొక్క మార్గము కలుగ చేయాలి అంటే మన చింత మానుకోవాలి. చింతపడుతూ ఉంటే మనం దేవుని వైపు చూడం. చింతలో బ్రతుకుతూ ఉంటే దేవుని కార్యాలను మనం అర్థం చేసుకోలేం. చింత మానివేసినప్పుడు మనం దేవుని వైపు చూస్తాం. చింత అనేటటువంటిది, దిగులు అనేటటువంటిది మనను కృంగదీస్తుంది. మన మనస్సును, మన ఆలోచనలను, మన యొక్క మరి ఆ విధమైనటువంటి ఎదురుచూపును అన్నిటినీ కూడా క్లోజ్ చేస్తుంది. కాబట్టి చింత అనేటటువంటిది మనం మానుకున్నప్పుడు నిజముగా దేవుని యొక్క కార్యాలను మనం చూడగలం. దేవుడు మన కొరకు తెరిచినటువంటి ఆ అద్భుతమైనటువంటి మార్గాన్ని కూడా మనము అర్థం చేసుకోగలం. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవుని వాక్యం మనకు చాలా క్లియర్గా తెలియచేస్తుంది, దేని కొరకు మీరు చింతపడకుడి. కాబట్టి ఈ చింతపడటం అనేటటువంటిది మనము మానుకోవాలి. చింతపడటం మానుకోవాలి, దిగులు పట్టం మానుకోవాలి, కృంగిపోవటం మానుకోవాలి.
దేవుని బిడ్డలం, దేవుని యందు విశ్వాసం ఉంచేటటువంటి వారంగా మనం ముందుకు వెళ్ళాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు, ఈ వాక్య భాగాలన్నీ మనకు తెలుసు. దేనిని గురించి చింతపడొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది అని కూడా మనకు తెలుసు. కానీ మనలో ఆ విశ్వాసం చాలక చింతపడుతూ ఉంటాం. అందుకే అది మనం మానుకోవాలి. చింతపడుట అనేటటువంటిది మానుకోవాలి అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఈ విధంగా దేవుడు మనం ఏం చేయాలి, దేవుని యొక్క మార్గము, తెరవబడినటువంటి మార్గము, ఆ దీవెన ఆశీర్వాదమైన కార్యములు మనము చూడాలి అని అంటే చింతపడటం మనము మానాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చింతపడటం మానుకోండి. మీ చింత యావత్తు, మీ ఆలోచన యావత్తు ఆయన మీద వేయండి అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడంటే ఆలోచన చేస్తున్నాడు. మన దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆ దేవుడు నిజముగా మన కోసమే, ఆయన పిల్లలమైనటువంటి మన కోసము, మరి మన యొక్క అవసరతల నిమిత్తము కార్యం జరిగించటానికి ఆయన ఆలోచించేటటువంటి దేవుడు. మరి మన ఆలోచన ఏ పాటిది చెప్పండి? దేవుని యొక్క ఆలోచన క్రింద మన యొక్క ఆలోచన ఏ పాటిది? అసలు మన జ్ఞానం ఏ పాటిది? మన పనులు, మన సామర్థ్యము, మన ప్రయాస ఏ పాటిది? ఇవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని మనము చింతపడటం మానేసి మన దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆయన మన కొరకు ఆయన చేస్తున్న కార్యాన్ని మనము చూడగలము, మనం అర్థం చేసుకోగలము. ఈ విధంగా దేవుడు మనకు తెలియచేసినట్లుగా చింతపడటం మనము మానుకోవాలి. రెండవదిగా ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి, దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి. మరి కీర్తనల గ్రంథము 37వ కీర్తనలో మనం చూస్తాం. 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్. నీ మార్గమును యెహోవాకు అప్పగించుకొనుము, నీవు ఆయనను నమ్ముకొనుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అద్భుతముగా కార్యాలు మనం చూస్తాం ఎప్పుడైతే ఆయన మనం నమ్ముకుంటామో. మరి ఆయన ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన శక్తి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. అందుకే ఆయన మనం నమ్ముకోవాలి. అంతేకాదు, రెండవది ఆయన వాగ్దానము చేసి నెరవేర్చేటటువంటి దేవుడు. ఆయన శక్తి సామర్థ్యము కలిగిన దేవుడు. అదేవిధంగా వాగ్దానము చేసి మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు. మనమైతే మాట తప్పిపోతాం. అంతేకాదు, మనకు కుదరకపోవచ్చు. కానీ మన దేవుడైతే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు. అంతేకాదు, ఇంకా చూస్తాం, ఆ దేవుడు మనకు చెప్పిన మాట, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. మరి ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక ఆయన మీద మనం నమ్మకం ఉంచాలి. ఆయన మీద మనం నమ్మకం ఉంచినప్పుడు మన కార్యాలన్నీ కూడా చక్కగా, సజావుగా, ఎంతో మరి అద్భుతముగా అవి నెరవేర్చబడటం మనము చూస్తాం. అవును, మన దేవుడు మాట తప్పనటువంటి దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు. ఆయన మనకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క పరిస్థితికి ఒక వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. ఆ వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనకు ధైర్యం వస్తుంది. ఆ దేవుడు మార్గం తెరవ చేస్తాడు, ఆయన మార్గము కలుగ చేసేటటువంటి దేవుడు. మరి ఆయన ఇచ్చిన వాగ్దానం, సముద్రంలో త్రోవ కలుగ చేస్తాను, అదేవిధంగా వడిగల జలములలో మార్గము కలుగ చేస్తాను అనేటటువంటి ఆ యొక్క మాటలు, ఆ మాటలు మన జీవితంలో ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు అని మనం నమ్మినప్పుడు మనం ఆ కార్యాలు చూస్తాం. ఆయన మాట తప్పనివాడు, మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి మంచి దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదేవిధంగా ఆయన మరి ప్రోత్సాహపరిచేటటువంటి దేవుడు. ఇది మనం మర్చిపోకూడదు. మనను కృంగతీయుడు మన దేవుడు.
కాబట్టి ఈ యొక్క విషయం మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన వైపు మనం విశ్వాసంతో చూసినప్పుడు ఆయన మన కొరకు మరి తెరవ చేసిన కలుగ చేసినటువంటి ఆ మార్గాన్ని మనము చూడగలం. ఆయన కార్యాలను మనసారా మనము నమ్మినప్పుడు అద్భుతముగా ఆయన కార్యాలను మనము చూడగలము. అందుకే దేవుడు ఈ చక్కని విషయాలన్నీ కూడా ఆయన మన ముందుకు తీసుకుని వస్తున్నాడు. చూడండి, మన దేవుని యొక్క నమ్మకత్వము ఎంత గొప్పది. ఆయన వాక్యము, దేవుని యొక్క వాక్యము యథార్థమైనది. అదేవిధంగా ఆయన యొక్క కార్యములు అవి నమ్మకమైనవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన కార్యములు నమ్మకమైనవి, ఆయన వాక్యము యథార్థమైనటువంటిది, ఆయన మాట సత్యమైనది, ఆ మాట నెరవేర్చేటటువంటి మంచి దేవుడు అయ్యున్నాడు. కాబట్టి ఈ యొక్క దేవుని మీద మనము నమ్మిక ఉంచాలి. ఆ దేవుడి మీద ఎలా నమ్మిక ఉంచుతాము అనంటే ఇంకా దేని వైపు కూడా మనము చూడకూడదు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. విశ్వాసముతో ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన వైపు మనం చూసినప్పుడు నిజముగా ఆయన మనల్ని సిగ్గుపరిచేటటువంటి దేవుడు ఎంత మాత్రము కూడా కాదు. అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తాం, అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుని నమ్మాడు. అద్భుతమైనటువంటి కార్యము, నిజముగా ఎంతో సూపర్ న్యాచురల్ ఆ యొక్క అద్భుతమైన కార్యాన్ని తన జీవితంలో ఆయన అనుభవించగలిగాడు. గొప్ప కార్యాన్ని, నూతనమైన కార్యాన్ని అతడు చూడగలిగాడు. కాబట్టి నీ పరిస్థితులకు ఆయన, నీ మేలులకు, నీ దీవెనలకు ఆయన మార్గము కలుగ చేసేటటువంటి దేవుడు. ఇంతవరకు కూడా ఏ పరిస్థితిలో కూడా దీవెన చూడకుండా మరి కృంగిన స్థితిలో నీవు ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు నేను మార్గము కలుగ చేసే దేవుడను నా కుమారి, నా కుమారుడా, నీ కొరకు నేను ఒక మార్గము, నీవు దీవించబడటానికి మార్గమును నేను కలుగ చేయుచున్నాను. నీవు జాబ్ పొందుకోవడానికి నేను ఒక మార్గమును కలుగ చేయుచున్నాను. నీ వివాహము కొరకు నేను ఒక మార్గమును కలుగ చేయుచు ఉన్నాను. నీకున్న సమస్యల పరిష్కారమునకు నేను ఒక మార్గమును కలుగ చేయుచున్నాను. కాబట్టి నువ్వు దిగులు పడవద్దు, నువ్వు చింతపడటం మానుకో, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుము అనేటటువంటి మాటలు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాలన్నీ కూడా మనము చూసినట్లయితే ఎంతో దీవెనకరమైనటువంటి, ఎంతో చక్కని మాటలు. మరి ఒక్కటి మనం నమ్మాలి, ఏమని అనంటే ఆయన శక్తి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. అది కూడా మనం నమ్మాలి. ఆయన ప్రోత్సహించే దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మాట సత్యమైనది. ఆయన ఏ మాట కూడా ఆయన వెనక్కి తీసుకునేటటువంటి దేవుడు కాదు. కాబట్టి ఆయన మనం నమ్మాలి. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏ కార్యమైనా కూడా చేయగలడు. కనుక మనం ఆయనను నమ్మగలము. అదేవిధంగా ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, అన్నిటి మీద కూడా అధికారము కలిగినటువంటి దేవుడు. ప్రతిదీ కూడా ఆయన యొక్క కంట్రోల్లో, ఆయన యొక్క అధికారంలో ఉందని మనం తెలుసుకోవాలి. అప్పుడే నిజముగా నీ ఎదుట ముయ్యబడినటువంటి ప్రతి పరిస్థితి, దారి తెన్ను కనబడలేనటువంటి ఆ యొక్క పరిస్థితి యావత్తు కూడా తెరవబడుతుంది అని, ఆ మార్గము కలుగ చేయబడుతుందని, నీవు వెళ్ళి నీ కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క బ్లెస్సింగ్ను పొందుకోవటానికి నీకు మార్గము తెరవబడింది అనేటటువంటిది నీకు తెలుస్తుంది. కాబట్టి మన దేవుడు ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. మనం కొంతసేపు ప్రార్థన చేస్తాం, కొంతసేపు మానుకుంటాం. అయ్యో ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంకా ఏం జరగలేదే అని చెప్పి కొంత సమయం మళ్ళీ ప్రార్థన మానేస్తూ ఉంటాం. కానీ మన దేవుడైతే మన వెనుక మనకు తెలియకుండానే ఆయన కార్యం జరిగిస్తూ ఉంటాడు. మనము దేని కొరకు ఆశపడుతున్నాం, ఎలాంటి మార్గము తెరవబడాలని ఆశపడుతూ ఉంటున్నాం, ఏ మార్గము కలుగ చేయబడాలని ఆశపడుతున్నాం, వాటన్నిటినీ ఎరిగినటువంటి దేవుడు కనుక ఆయన మరి సర్వాధికారి గనుక ఆయన మన కొరకు ఎంత గొప్ప కార్యమైన చేయగలడు. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలి, ఆయన సర్వాధికారి, అన్నిటి మీద అధికారం ఉంది. సపోజ్ మీ కుమారునికి ఉద్యోగం రావాలి, జాబ్ రావాలి, ఎవరి అధికారములో ఉంది చెప్పండి?
దేవుడు అక్కడ సెలవిస్తే, దేవుడు ఓకే అంటే ఆ అధికారులు ఏ పార్టీ వాళ్ళు? తప్పకుండా మరి నీ కుమారునికి ఆ ఉద్యోగం లభిస్తుంది. అది మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన మీద నమ్మికతో మనం ముందుకు కొనసాగుతాం. అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సర్వాధికారి, ఏదైనా చేయగలడు. మనము మౌనంగా ఉండొచ్చు, కానీ మన దేవుడు ఆయన కార్యము జరిగిస్తూ ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి దేవుడని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి మన దేవుణ్ణి ఏ విధంగా నమ్మాలి అంటే, మనం పూర్ణ హృదయముతో మరి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన పూర్ణ హృదయముతో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే దేవుని యొక్క కార్యాలు మన యొక్క జీవితంలో మనము చూడగలము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యము లో నుండి ప్రతిదీ కూడా మనం తీసుకున్నప్పుడు, ఆ వాక్యమే మనకు ఆధారముగా ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు జరగటం మనము చూస్తాం. చూడండి, ఆ సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు మరి ఓపెనింగ్ అనేటటువంటిది ఉంటుంది. పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. సగం అటు సగం ఇటు కాదు, సగం లోకం మీద సగం దేవుని మీద కాదు, కంప్లీట్గా పూర్ణ హృదయముతో నీ దేవుని యందు నీవు నమ్మిక ఉంచుము. అప్పుడు ఏం జరుగుతుందంటే, నీ త్రోవలను ఆయన సరళం చేయను. ఆయనే మన త్రోవలను సరళము చేసేది. ఆయనే మన యొక్క పరిస్థితులన్నిటికీ కూడా ఒక మరి గమ్యాన్ని మనకు చూపించేది. దేవుడు మన యొక్క ఫ్యూచర్, మన యొక్క భవిష్యత్ ఎరిగినటువంటి దేవుడు. నీకు ఈ సమయంలో ఏ ద్వారం తెరవబడాలి, నీకు ఈ సమయంలో ఏ కార్యం జరగాలి, నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఏ విధమైన కార్యం జరగాలి అనేటటువంటిది నీకు నాకంటే కూడా దేవునికి బాగా తెలుసు. మనం చూస్తాం, యిర్మీయా గ్రంథము 29:11 మనం చూస్తాం, నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములే గాని హానికరములు కావు. కాబట్టి ఆ దేవుని మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మిక ఉంచినప్పుడు, మనకు కావలసిన మార్గం ఏదో ఆయన ఆ యొక్క పరిస్థితులలో మార్గము కలుగ చేసేటటువంటి దేవుడు ఉన్నాడు. మనం చూసినట్లయితే మన యొక్క పితరుల జీవితాల్లో మనం చూసినట్లయితే, వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు మరి అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటి? మరి ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. ఎటు పోవాలి? దిక్కు తోచనటువంటి స్థితి, మార్గము కనపడనటువంటి స్థితి. మరి ఎటు పోవాలి? ఎర్ర సముద్రానికి భయపడి ఫరో చేతుల్లో చిక్కుకోవాలా, లేకపోతే ఫరో సైన్యానికి భయపడి ఎర్ర సముద్రంలో దూకాలా? ఎటు పోతే మార్గం ఉంది? వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అసలు మార్గం ఎటు, దారి ఎటు, ముందుకు పోవాలా, వెనక్కి పోవాలా? నీవు కుడికి పోయినా ఎడమకు పోయినా ఎటు పోయినా కూడా దారి లేదు. అలాంటి పరిస్థితులే మన యొక్క జీవిత యాత్రలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లోనే భయంకరంగా చింతపడతా ఉంటాం. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు దారి కనపడట్లేదా, నీకు మార్గం కనపడట్లేదా? ఇదిగో నీ దేవుడు నీకు మార్గము కలుగ చేస్తాడు. నీవు నీ కొరకు నీ దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్ పొందుకోవడానికి, శత్రువుల చేతిలో నుండి తప్పింపబడటానికి, ఆర్థిక సంబంధమైనటువంటి భయంకరమైన అప్పుల బాధ నుండి తప్పించబడడానికి, అంతేకాదు నీ శక్తికి మించినటువంటి సమస్యల నుండి నీవు విడిపించబడడానికి, భయంకరమైన దురాత్మ దుష్ట శక్తుల ప్రభావం నుండి నీవు విడిపించబడటానికి, విడుదల పొందుకోవడానికి ఆయన మార్గము తెరిచేటటువంటి దేవుడు అయినాడు. నేను నీకు మార్గము కలుగ చేస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ యొక్క సంగతులన్నీ కూడా మనము చూసినప్పుడు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. దారి తెన్ను కనబడినటువంటి
తోచనటువంటి స్థితిలో దేవుడు కార్యాలు జరిగించాడు. ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనేటటువంటిది మరి తోచనటువంటి ఆ యొక్క సమయంలో దేవుడు మోషే ప్రార్థించినప్పుడు మోషేకి తెలియచేశాడు, మోషే నువ్వు ఏల మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ప్రజలకు చెప్పు, సాగిపోవుడి అనేటటువంటి మాట దేవుడు తెలియచేశాడు. సాగిపోవుడి అంటే ముందుకు వెళ్ళిపోండి, వెనక్కి తిరగొద్దు, ముందుకు వెళ్ళండి, నేను మీ కొరకు మార్గము కలుగ చేయుచున్నాను. నిజముగా ఎంత అద్భుతమైనటువంటి కార్యము కదా, ఎన్నడూ చూడనటువంటి కార్యము, ఎప్పుడు కూడా ఊహించినటువంటి కార్యము ఆ రోజున వాళ్ళ కన్నులారా చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున నీ జీవితంలో కూడా మనందరి జీవితంలో కూడా ఆ దేవుడు ఈ విధమైన అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన చేయగలడు. మన దేవుని కార్యాలు కన్నులారా చూడడానికి దేవుడు తన కృపను అనుగ్రహించేటటువంటి దేవుడు అయినాడు. కీర్తన గ్రంథము 77వ కీర్తన 19వ వచనంలో, నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోమలు మహాజనములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను, మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. అవును, నీ మార్గము సముద్రములో ఉండెను. సముద్రములో మార్గము కలుగ చేస్తాడు అని ఈ ప్రజలు ఎన్నడూ ఊహించలేదు. మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు ఎటో అటో ఇటో చూస్తూ ఉంటాం. కానీ మనం ఊహించని రీతిలో దేవుడు మరి ఒక ప్రక్క మార్గాన్ని కలుగ చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మనం ఎటో చూస్తూ ఉంటాం, ఇక్కడ కార్యం జరిగితే బాగుండు, ఇక్కడ కార్యం జరిగితే బాగుండు, ఇక్కడ ద్వారం తెరవబడితే బాగుండు, ఈ కార్యం జరిగితే బాగుండని అట్లా మనం ఏదేదో చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క మార్గంలో ప్రత్యేకమైనవి, అవి మనకు దీవెనకరమైనవి, అవి మనకెంతో మేలైనవి, మనకు క్షేమకరమైనవి. కాబట్టి దేవుడు ఆ విధముగా ఆయన ప్రజలమైనటువంటి మనకు ఆయన మరి ఈ విధమైనటువంటి మార్గము కలుగ చేసేటటువంటి దేవుడు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 21-22. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా దేవుడు గొప్ప కార్యం చేసి మార్గమును కలుగజేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు నీ కొరకు గొప్ప మార్గమును నీకు కలుగ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిశ్చయముగా నీ జీవిత యాత్రలో నీవు చూడగలవు. నీ బిడ్డల జీవితంలో నీ యొక్క మరి ప్రతి అడుగులో కూడా దేవుని యొక్క మార్గములు చూడడానికి, ఆయన తన కృపనివ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. చింతపడుట మానండి. దేవుని వైపు చూడండి. ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. కాబట్టి ఆయన తట్టు చూడండి. దేవుని యొక్క కార్యాలను నిశ్చయముగా నీ జీవితంలో జరుగుట నీవు చూస్తావు. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా మీకు వందనాలు. నమ్మకమైన దేవా నీకు వందనాలు. మంచి దేవా నీకు వందనాలు. గొప్ప కార్యములు చేయు దేవా నీకు వందనాలు. మార్గమును కలుగ చేయవాడా నీకు వందనాలు. నిజముగా ప్రభువా దేవా తండ్రి, నీలాంటి వారు ఎవరున్నారయ్యా? గొప్ప దేవుడవు నాయన, దయగలిగిన దేవుడవు, శక్తిమంతుడవైన దేవుడవు, సామర్థ్యము కలిగినటువంటి దేవుడవు ప్రభువా. నీ ప్రజల కొరకు తండ్రి నూతన మార్గమును కలుగ చేసేటటువంటి దేవుడవయ్యా. నీ బిడ్డలు వారి జీవితంలో చూడబోతూ ఉన్నారు తండ్రి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు. మేము నమ్ముచున్నాము నా తండ్రి. ఆ విధంగా జరిగించండి. పిల్లల జీవితాలలో, జాబ్స్ విషయంలో, అదేవిధంగా వివాహ విషయంలో ప్రభువా, ఇంకా ఆర్థిక సంబంధమైన విషయాలలో దేవా తండ్రి, ప్రతి ఒక్క విషయంలో సంతానము లేనటువంటి పరిస్థితులలో నీ గొప్ప కార్యములు జరిగించి నీ బిడ్డలను దీవించండి. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆదరించండి, బలపరచండి, ప్రోత్సహించండి అయ్యా. వెన్ను తట్టి నడిపించండి తండ్రి, తోడుగా ఉండండి. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క హస్తములకు అప్పగిస్తూ యేసుక్రీస్తు
వారి రక్త ప్రోక్షణకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.